మేషరాశి వారికి ఆదాయము 2, ఖర్చు 14, రాజపూజ్యము 5, అవమానము 7. ఈ రాశి వారికి స్త్రీ పురుష స్వభావములు, అభిమానవంతులు, తీవ్ర కోపం కలవారు, ఆలోచన తక్కువ ఉంటుంది, చేయు పనులయందు ఆలస్యము చేస్తారు, ఇతరులకు లొంగి ఉండరు, ప్రక్కవారి విషయం పట్టించుకోరు, పొగడ్తలకు లొంగగలరు, కోరిన కోరికలు ఎక్కువగా ఉంటాయి కానీ నెరవేరుట తక్కువ, చిన్నతనముగా అనేక కష్టములు పడి పైకి వచ్చుదురు, ముక్కుసూటిగా పోవడం, నిజాయితీగా బ్రతకాలనే మనస్తత్వం కలిగి ఉంటారు, ధైర్య సాహసములు కలవారు, నిర్మోమాటంగా మాట్లాడతారు, ఎవరికి భయపడకపోవుట, అహంభావం అధికము, స్వతంత్ర అభిప్రాయములు, సహనము, ఓర్పు, వినయము, లౌకిక జ్ఞానము అలవర్చుకొనినచో జీవితముల అపజయాలు కలగవు. వత్సరాంతము సంవత్సరం మొత్తం కూడా గురువు తృతీయ స్థానము సంచారం వల్ల కొన్ని పనులు నెరవేరును. అన్ని రంగాల వ్యాపారములందు మంచి లాభములు, మంచి వారితో స్నేహం చేస్తారు, ప్రయాణ లాభములు, సంఘమునందు గౌరవము, విందులు, వినోదాలు ఉంటాయి. ఇంటి అందు వివాహాది శుభకార్యాలు, బంధుమిత్రుల ఆగమనము ఉంటుంది. ఇంటి అందు పండగ వాతావరణము ఏర్పడుతుంది. ఇంటి అందు సంతోషమందు ధనము రావడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులకు మంచి ర్యాంకులు వస్తాయి. ఇంజనీరింగ్, డాక్టర్లకు, న్యాయవాదులకు కొన్ని ఆటంకాలు కలుగుతాయి. వ్యవహారానుకూలత ఉంటుంది. అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ఖర్చులు అదుపుల్లో ఉండవు. విలాసాలకు అధిక ధనం ఖర్చు చేస్తారు. పనులు సమానుకూలంగా అవుతాయి. మీ శ్రమ వృధా కాదు. పరిస్థితులు చక్కబడతాయి. అవకాశాలు వదులుకోవద్దు. సకాలంలో పనులు నెరవేరుస్తారు. నూతన పరిచయస్తుల ధనం సహాయం అందిస్తారు. పిల్లల విషయంలో శ్రద్ధ వహిస్తారు. ఖరీదైన వస్తువులు కొంటారు. ఇతరులకు సహాయం చేస్తారు. సంతాన ప్రాప్తి ఉంటుంది. భూ సంబంధ లాభములు, ఇష్టమైన వస్తువులు తీసుకుంటారు. సకాలంలో సందర్భానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఉపయుక్తమైన ప్రమాణాలు బలవంతంగా సాగుతాయి. ప్రయాణాల వల్ల మీకు విజయం కలుగుతుంది. మీకు అప్పగించిన పనులు నెరవేర్చుటచే మీ ఆనందాలకు అవధులు ఉండవు. మిమ్మల్ని నమ్మిన వారికి న్యాయం చేస్తారు. మీ కుటుంబంలో ఇంకొకరికి ఆదాయం మొదలవుతుంది. పెద్దల ఆశీస్సులు మీ కుటుంబంలో అందరికీ ఉంటాయి. వినోదాలు సంతృప్తినిస్తాయి. భార్య పుత్రులతో తీర్థయాత్రలు, దేవుని మొక్కులు, యజ్ఞయాగాది క్రతువులు చేస్తారు. వత్సరాంతం 7.5 శని వల్ల దుబారా తిరుగుట, ప్రయాణాలు, ప్రమాదములు, శస్త్రచికిత్సలు, మీ సామర్థ్యానికి తగిన గుర్తింపు ఉండదు. మనస్సు అందు భయము, అనవసరపు పనులు చేసి బాధపడతారు. వచ్చే సొమ్ము రాదు. కుటుంబ ఆర్థిక వ్యవహారమునందు అనుకూలం ఉండదు. చెడ్డవారితో స్నేహం చేస్తారు. క్రయ విక్రయమునందు జాగ్రత్త అవసరము. అసందర్భ ప్రేలాపనలు తెలిసి కానీ తెలియక కానీ చేసిన పనులకు అపనిందలు పొందుతారు. ఆదాయానికి మించిన ఖర్చులు. ఏ పని చేసినా బాగా ఆలోచించి చేయాలి. మాట నియంత్రణ అవసరము. జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారు శని జపతర్పణ హోమాదులు చేయించి ప్రతిరోజు శని భగవాని స్తుతించినచో విశేషమైన ఫలితాలు కలుగుతాయి.